హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వరల్డ్. ఇవాళ అయితే చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ చికెన్ కర్రీ వేడివేడి రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ ఎందులో అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాము. నేనైతే 1/2 kg చికెన్ తీసుకున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. ఇందులో 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకొని చికెన్కి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, చెక్క, అదేవిధంగా అనాస పువ్వు వేసుకొని ఇలా మసాలా దినుసులు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఇవి ఫ్రై అవుతుండగా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేను ఒక 2 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో 2 టమాటాలు ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టి 1 మినిట్ మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి మరొకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక 1 మినిట్ మగ్గించాలి. ఎందుకంటే టమాటాలు బాగా ఉడకాలి కదా. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మూత తీసి మరొకసారి కలపాలండి. టమాటాలు మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇదంతా కలిపిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి దీనిపైన మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుందండి. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, గ్రేవీ థిక్గా వచ్చింది. ఇప్పుడు మూత పెట్టి ఒక 1 మినిట్ మగ్గించుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇదంతా కలిసేలాగా ఒకసారి కలపాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.